సారీ. ఇప్పుడు రావచ్చు. పెళ్ళవుతున్న వాడివి ఇలా పెళ్లికన్న అమ్మాయి గదిలోకి రావచ్చా? ఏంటి సైలెంట్ గా ఉన్నావు? నా కాబోయే భార్య గదిలోకి వచ్చానని చెప్పొచ్చుగా. ఏయ్, ఇక్కడికి ఎందుకు వచ్చా? ఏయ్, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇలా నా చేయి పట్టుకున్నావు ఎందుకు? వదిలేసావు? నా చేయి పట్టుకోవాల్సింది నువ్వేగా. అది జరగదని చెప్పానుగా. నువ్వెవరో మా వాళ్ళకి తెలుసులోగా. ఇక్కడి నుంచి వెళ్ళిపో. బామ్మా. ఏంటమ్మా? బామ్మని ఎందుకు పిలిచా? ఏమ్మా? చూడు బామ్మా, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు. అవునా? ఏరా, ఎందుకని? అది కాదు బామ్మ. ఆ పెళ్లి వాళ్ళు ఎవరైనా అడిగితే నన్ను ఫ్రెండ్ అని చెప్పడానికి ఇబ్బందిగా ఉందట. పైగా వాళ్ళేమైనా అనుకుంటారేమోనని. వాళ్ళేమనుకుంటారు? ఏరా, వాళ్ళేమన్నా పైలోక నుంచి దిగొచ్చారా? వాళ్ళు కూడా మనలాంటి మర్యాదస్తులే. చూడమ్మా, వీడి పెళ్ళయ్యేదాకా నువ్వు ఇక్కడ నుంచి కదలటానికి వీల్లేదు. వాడేమన్నా అన్నాడు అనుకో, అయ్యగారి సంగతి నేను చూసుకుంటాను, నాతో చెప్పు. అమెరికా నుంచి ఆ పిల్ల నీకోసమే వస్తే పొమ్మంటావా? ఏరా, నీకు బుద్ధుందా? జాగ్రత్త. చూసావా బామ్మ ఏమందో? ఈసారి ఏమన్నా అన్నావనుకో, సరాసరి బామ్మతో చెప్తాను. బాగా తెగించావే. నీకోసమేగా. హాయ్. హాయ్. హలో అండి. తెచ్చారా? లేదు, తేలేదు. నాకు తెలుసు వాడొట్టి వెదవని. నేను తీసుకురానందుకు నా మీద మీకు కోపంగా లేదా? అయ్యో, మీ మీద నాకెందుకండి కోపం? నేను తీసుకురాపోయినా కోపం లేదు. ఒకవేళ తీసుకొస్తే? తెచ్చారా? థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మేలు 7 జన్మలకి మర్చిపోలేను. అంటే అడుక్కో జన్మ అన్నమాట. అంటే? అంటే 7 అడుగులు 7 జన్మలు. సింపుల్. యు నాటి. నాటు ఏంటి? పరమ నాటు. మీ జీతం ఒక 5,000 ఉంటుందా? కాదు, 10-12 వేలు ఉండొచ్చు. మరి హైదరాబాద్ లో అగర్వాల్స్ అంటే నగల షాపులు మావే ఎన్నుంటాయో? 7-8 అనుకుంటాను. అనుకుంటారా? ఎందుకలా అరుస్తావు? అసలు నాకు బిజినెస్ అంటేనే ఇష్టం ఉండదు బాబు. ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుందామని. అందుకు నువ్వు నాకు హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చావు, తర్వాత నా హృదయం. రాక్షసి. తప్పించుకున్నాను. హలో ప్రసాద్. హాయ్ కార్తీక్. హాయ్ కార్తీక్. నువ్వా? నువ్వా? నువ్వెలా వచ్చావు? నువ్వెలా వచ్చావు? నేను నిన్ను అడిగాను. నేను నిన్ను అడిగాను. అయ్యో, పొద్దున్నే మొదలు పెట్టిందే. అయ్యో, పొద్దున్నే మొదలు పెట్టిందే. నిన్ను దేవుడా. దేవుడా. హాయ్ అంజలి. హాయ్ అంజలి. అంజలి. ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఓకే. హాయ్. ఏంటి విచిత్రంగా ఉంది? ఇద్దరు కలిసి ఒకే చోట కూర్చున్నారు. అంజలి, నువ్వైనా కాస్త అడ్వైజ్ చేయొచ్చు కదా. ఈమెతో ఏగలేక చస్తున్నాను నేను. అది ఏంట్రా, ఇండియా పాకిస్తాన్ రెండు ఒకే బోర్డర్ లోపలున్నాయి అనుకున్నాను. వార్ జరుగుతూనే ఉందా? హే, ఎందుకైతే హింసిస్తున్నావు? కాలేజ్ మొత్తం పిచ్చి పట్టినట్టు నీ వెంట తిరుగుతుంది. నువ్వేమో లవ్ లవ్ అని ఈతని వెంట పడుతున్నావు. నాకు వీడే నచ్చాడు. దేవుడా. అదెందుకో నీకిప్పుడు చెప్తే అర్థం కాదు. నువ్వెవరినైనా లవ్ చేస్తావు కదా, అప్పుడు తెలుస్తుంది. నేనితనికి నచ్చలేదనుకుంటున్నావా? నచ్చాను, కానీ దాస్తున్నాడు. ఏదో ఒక రోజు తనే వచ్చి ఐ లవ్ యూ అంటాడు. అంతవరకు వీణ్ణి వదలను. టార్చర్ చేస్తూనే ఉంటా. అబ్బా, తప్పించుకున్నాను. బాయ్ అంజలి. బాయ్. తప్పించుకున్నానే. బెటర్ లక్ నెక్స్ట్ టైం. తప్పించుకున్నావా? క్లాస్ లో చూసుకుంటా నేను. క్లాస్ రూమ్ లోనా? అయ్యో, ఏం చేస్తున్నా? వెళ్ళు వెళ్ళు. హలో, పానీపూరి గారు. వాట్ భేల్పూరి? భేల్పూరి? అదేంటండి అలా అనేశారు? మరి మీరేంటి నా నిక్ నేమ్ తెలుసుకొని మరీ పిలిచారు? మరి నాకు ఆ పేరుతోనే కాల్స్ వస్తున్నాయండి. మీ కాల్స్ నాకు రావటం ఏంటని షాక్ అవ్వకండి. మన సెల్స్ ఎక్కడో మారిపోయాయి. ఓ, ఐ రియల్లీ వండర్ వెన్ దే చేంజ్డ్. యా, ఆల్ రైట్. మనం సెల్స్ ఎప్పుడు మార్చుకుందామండి?
ఓకే, ఆ రోజు వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. బాయ్. హాయ్. మిడ్ నైట్ మసాలా చూసే టైంలో ఏంటి చదువుతున్నారు? అబ్బో, ఓ జాతకం చదువుతున్నారా? ఏంటండి ఓల్డ్ ఫ్యాషన్. ల్యాప్టాప్లో మీ జాతకం చూసుకుంటారా? అక్కర్లేదు, నీ జాతకం చూసుకో. ఏంటండి అంత కోపం ఎందుకు? సరే, నా జాతకం చూసుకుంటాను, చూద్దాం. నీ కాబోయే భార్య కుడి తోడపైన పుట్టుమచ్చ ఉంటుంది. తొడ మీద పుట్టుమచ్చ ఉంటుందా? పెళ్లి చూపుల్లో మోహం చూపించడానికి సిగ్గుపడుతున్నారు. ఇంకా తొడేం చూపిస్తారు? అది కుడి తొడ. అరే, కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంది. ఉంటే మాత్రం నాకు పెళ్ళమైపోతారా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళతా, వెయిట్. మీ ప్రేమ గొడవలతో మొదలవుతుంది. ఏమండి అంటే అన్నానంటారు కానీ మన ఇద్దరం గొడవ పడ్డాం. మరి మీరు నన్ను ఏమైనా ప్రేమించారా? లేదే. వెయిట్, అమ్మాయి మీ పక్కనే ఉంది. పక్కనే ఉందా? ఎవరై ఉంటారబ్బా? పేరు పావనియా? పావని గారు, మీ పేరు పావనియా? స్టూపిడ్. హే, థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏమండోయ్, అప్పుడప్పుడు జాతకాలు కూడా నిజం అవుతాయండోయ్. ఈ ప్రేమించడాలు నటించడాలు నా వల్ల కాదు. అదే నీ ఉద్యోగాన్ని నా జీవితాన్ని కాపాడేది. ఎలా? వెరీ సింపుల్. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. ఈ లోపల బస్ వస్తే ఎక్కువ. మరి ఆఫీసా? నీ ఆఫీస్ బాగుంటే ఆఫీస్ అని చెప్తుంటే మళ్ళీ ఆఫీస్ అంటే బస్ ఎక్కి కొంచెం రాసుకుంటూ వాడి పక్కన కూర్చో. వాడి పక్కన కాదు, డ్రైవర్ పక్కన కూర్చొని సరాసరి ట్యాంక్ బండ్లో పోనీ మనం పేడ వదిలిపోతుంది. అది కూడా వచ్చాడు. ఏం పర్వాలేదు, నువ్వు వాడి చేత నో అబ్జెక్షన్ లెటర్ రాయిస్తావు. నువ్వు రాయించకపోయినా నీ అందం రాయిస్తుంది. ఇప్పుడు బస్ వస్తుంది, ఎక్కు, కాలు తొక్కు, చెయ్యి పట్టుకు, భుజం రుద్దు, నడుం ఊపు. బస్ ఎక్కించాను, సెట్ అయిపోయింది. హలో, ఏంటి వెళ్ళిపోతున్నావా? అవును, నేను వెళ్తే నీకేంటి, ఉంటే నీకేంటి? నువ్వు వెళ్ళిపోతే బాధ, ఉంటే హ్యాపీ. నిజంగానే వెళ్ళిపోతున్నావా? ప్లీజ్. అతను 2 రోజుల నుంచి ఇరుతూనే ఉన్నాడు తెలుసా? ఏ గిన్నిస్ బుక్ లో ఎక్కడానికా? కాదు, అతను ఒడ్డులో పెట్టిన బట్టలు ఎవరో ఎత్తికెళ్లారట. ఏమున్నాయి? ఏం చెప్పదు, 2 గులాబ్ జామ్ పట్రా. ఓకే సార్. ఏంటి చాలా హుషారుగా ఉన్నారు? ఇన్నాళ్ళు ధనలక్ష్మి అనే అమ్మాయి మాత్రమే నాకు దగ్గరైంది అనుకున్నాను, కానీ ఇప్పుడు బోలెడు ధనం మన సొంతం కాబోతుంది. ఇక మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్. ఎలా శ్యామ్? ఎక్కడి నుంచి వస్తాయి? అదే సీక్రెట్. చెప్పకూడదా? రహస్యాన్ని దాచుకుంటే అది మనకు బానిస, పరాయి వాళ్ళతో చెప్తే అదే మనకు యజమాని అవుతుంది. అంటే నేను పరాయిదన్నా? కాదు, ఆడదాని. అరే, ఈ పనులన్నీ నీకెందుకు అమ్మాయి? పైగా నువ్వు మా తాతగారి స్నేహితురాలివి. కూర్చో. మీకు ఆ పనులన్నీ అక్కర్లేదు, వెళ్ళి కూర్చోండి. మీరేంటి మీరు? నేను చిన్నపిల్లని, చక్కగా పేరు పెట్టి పిలవండి. సరే పావని, వెళ్ళి కూర్చో. పర్వాలేదు,
నేను అక్క వాళ్ళతో కలిసి తింటాను. మా మనవడి పెళ్లి కూడా అయిపోతోంది. మరి నీ పెళ్ళెప్పుడమ్మా? మీ మనవడితోనే. అదే మీ మనవడి మ్యారేజ్ లోనే ఎవరో ఒకరిని చూస్ చేసుకుంటాను. ఆడలు కొట్టావు కదమ్మా. అదే నువ్వు భలే చమత్కారంగా మాట్లాడుతున్నావే. ఏంట్రా కేతలాగా కేక? ఏం లేదండి, ఏళ్ళలో పంపడింది. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మాయి? ఆ, నాన్న హైదరాబాద్లో బిజినెస్ చేస్తుంటారు. మ్మ్హ్మ్. అమెరికాలో మా వాడు ఎప్పుడన్నా సిగరెట్ తాగేవాడా? అబ్బే అగ్గిపుల్లే వెలిగించలేడు. తాత నిప్పు అచ్చలు దేశం అంట కదా. రోజు మా వాడు సారా చేసేవాడా? అదా విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, బీర్. అవన్నీ తాగుతాడా? లేదు తాగడు. తాగే వాళ్ళని కూడా చూడు. రే తాత, అమ్మాయిది భోజనం అయిన తర్వాత పైకి అది చూపించు. అమ్మా అక్కడ ఏసీ ఉండదు నాన్న. ఏసీ మీ మనసుల కన్నా చల్లగా ఉండదు తాతయ్య. నా తల్లే అమెరికా నుంచి వచ్చినా ఎంత ముచ్చటగా చెప్పిందో. మరి మా తాతగారి స్నేహితురాలంటే ఏమనుకుంటున్నారు? హాయ్. నువ్వేంటి ఇలా వచ్చావు? ముద్దొస్తున్నావు అందుకే వచ్చాను. దిస్ ఇస్ టూ మచ్. నేను మెచ్చాను అందుకే వచ్చాను. వాట్? హలో. అంత షాక్ వద్దమ్మా. అంకుల్తో మన విషయం చెప్పేశాను. తెలుసా? కావాలంటే అడుగు. కొంప ముంచావు కదే. వస్తున్నా నాన్న. మన బంధం అంత తేలిక విడిపోయేది కాదు. వస్తున్నా. విడిపించేసావా? ఇందాక సగం నీ దగ్గర సగం నా దగ్గర ఉంది. ఇప్పుడు పూర్తిగా నా దగ్గరే. వస్తున్నా. చూసావా, నువ్వు వద్దనుకున్నా మనం మళ్ళీ ఎలా కలిసావో. ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు? నా నిర్ణయం చెప్పేశానుగా. మా నాన్నకి మీ నాన్న మీద ఏ కోపం లేదు. మన రెండు కుటుంబాలు కలవాలని ఎంతో ఆశపడుతున్నారు తెలుసా. తప్పు చేసింది మీ నాన్న. ఆయనకి ఎందుకు ఉంటుంది కోపం? మన రెండు కుటుంబాలు కలవడం జరగదు. నన్ను మర్చిపో. మరెందుకు ప్రేమించావు? నన్నెందుకు ప్రేమించేలా చేశావు? మాట్లాడవే. నువ్వు మరొకరి పెళ్లి చేసుకొని సుఖంగా ఉండగలవా? పేరెంట్స్ అంటున్నావు. నువ్వు సుఖంగా సంతోషంగా లేనప్పుడు వాళ్ళలా సంతోషంగా ఉంటారనుకుంటున్నావు. సైలెంట్గా ఉండి ఎస్కేప్ అవ్వకు. సమాధానం చెప్పు. ప్రేమ గుడ్డిదంటారు, కానీ నా ప్రేమ మోగది. అందుకే నన్ను మాట్లాడకుండా చేసింది. ఐఎమ్ సారీ. యువర్ సెల్. పావని, ఏమైంది? కూర్చో. మనసులో ఇంత ప్రేమను దాచుకుని ఎందుకు ఇదంతా? ఎదుటి వాళ్ళ మనసుని మోసం చేసే వాళ్ళని చూశాను, కానీ నీ మనసు నువ్వే మోసం చేసుకుంటున్నావు. బాగా ఆలోచించుకో. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా, నీ నవ్వే నాకు
పిలుపే సుప్రభాతం, నీ నవ్వే నాకు సొంతం, నీ పిలుపే సుప్రభాతం, నీ చూపే సుందరకాండమే. ఆ ఎదవలకి అంత సీన్ ఏం లేదు, వాళ్ళ సత్తా అంతే. పొరపాటు పడుతున్నారు సార్. అడవిని తగలపెట్టే శక్తి ఒక చిన్న అగ్గిపుల్లకున్నా దాన్ని తీసి వెలిగించడానికి ఒక చేయి కావాలి. రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఓ శిల్పి కావాలి. అదేవిధంగా ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని నిరూపించుకోవడానికి ఒక చిన్న అవకాశం దొరకాలి. అలాంటి అవకాశం వాళ్ళకి దొరికే వరకు వాళ్ళని ఆదరించడానికి కూడా ఎవరూ లేరు. కనీసం ధైర్యం చెప్పడానికైనా ఎవరైనా కావాలి కదా సార్.